ఆర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి? ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? కొన్ని ప్రజల నుంచి ఇస్తారు. ఇది దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మెయిన్ నేను డాక్టర్ అండి. ఓకే. ఉద్దేశంతో చేశానంటే పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్, డ్రగ్ ఎడిక్షన్, లక్ష్యముక్త అభియాన్. అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి, దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం. పుష్కర స్నానం చేశారమ్మా? చేశాను. మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి, శివుడి గురించి చెప్పుకోండి, నారాయణ గురించి చెప్పుకోండి, ఋషి సాంప్రదాయం చెప్పుకోండి. కానీ మీ యొక్క దాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది మీది. ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. కరెక్ట్ కాదు కదా? మీరు ఇది చేస్తా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేమేమో వేదాసులన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము, మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు. దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు, ఏమీ ఉండదు, మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, లక్షల మంది కలుస్తున్నాం. అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమనం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ కూడా పెడతారు, శివుడు పెడతారు. కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు. అది ఎలా కుదురుతుంది? కన్ఫ్యూజన్. మేము మాట్లాడాము, మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము. నన్ను పిలిస్తే నేను ఆలస్యం నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను, చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి. కొంతమంది వచ్చారు. మాస్టర్స్ చదువుకున్నాం, మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ని, భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్